ఫ్రెండ్స్, ఈ డైలాగ్ అయితే పుష్ప 2 అయితే ఉంటుంది. ఇది డైలాగ్ అది ఏంటంటే దమ్ముంటే రారా షికావత్ అనేది ఉంటుంది. ఈ డైలాగ్ అనేది పుష్ప 2 మూవీలో అయితే ఉంటుంది. ఇది ఫుల్ ట్రెండింగ్ అయితే ఉండదు కాబట్టి ఈ రీల్ మీద అయితే నేను వీడియో ఎడిటింగ్ చేశాను. బాగా అయితే ఒక లైక్ వేయండి, నచ్చితే ఒక లైక్ వేయండి. కంపల్సరీ మీరు కామెంట్ అయితే చేసి వెళ్ళండి. ఇప్పుడేం చేస్తానంటే మీరు ఫుల్ సపోర్ట్ అయితే కావాలి మనకి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ అయిపోయింది, కానీ అది లైక్స్ లేదు, వ్యూస్ లేదు. కాబట్టి మీకు సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడేం చేస్తానంటే డెమో చూడండి. పట్టుకోరా షెకావత్ కూడా చేయరా పల్లె భుజాన గొట్టలేసి ఊరిగా పోతారని ఫ్రెండ్స్, ఇప్పుడు యానిమేషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకైతే ప్రాజెక్ట్ అనేది ఇట్లా వస్తుంది. ఇక్కడ నేను ఫాంట్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెట్టే ఉంటాను, చూసి ఇంపోర్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు అప్లై చేసేయండి. మీరు ఏం చేస్తా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బీట్ మార్క్ అయితే కనపడుతున్నది. ఇక్కడ 7 seconds 23 మిల్లీ సెకండ్స్ మీద ఆగి ఒక ఫోటో అయితే మీరు యాడ్ చేయాలి. ఫోటో కావాలనుకుంటే కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఫోటోని చూసి డౌన్లోడ్ చేసుకోండి. సపోజ్ మీరు ఈ ఫోటో కావాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తుంటే చూడండి, ఇక్కడ మూవ్ ఆన్ టాప్స్లో వెళ్ళి రొటేట్లో వెళ్ళి ఇట్లా 90 చేసుకోండి. ఇక్కడ ఒక 90 degrees చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే 3 dots క్లిక్ చేసి ఇక్కడ ఇది ఫిల్ కంప్లీట్ ఏరియా అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫోటోని క్లిక్ చేసి కాస్త ఇట్లా మిడిల్ అయితే పెట్టుకొని ఇట్లా ఇక్కడ చూడండి, ఈ ఫోటో అనేది మిడిల్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మిడిల్ అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఈ వీడియోని క్లిక్ చేసి రాంగ్ ప్రెస్ చేసుకుని కింద దించుకుంటూ వచ్చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోటోని క్లిక్ చేసి ఇక్కడైతే ఫుల్ అయితే చేర్చుకోండి. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు నేను ఒక ఎఫెక్ట్ అయితే చెప్తాను, దాన్ని చేసుకొని ఫస్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి ఇక్కడ టైల్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, టైల్స్ క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసేసి ఇక్కడ మిర్రర్ ఆన్ చేసేయండి. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మూవ్ ఆన్ టాప్స్లో వెళ్ళి సైజ్లో వెళ్ళి ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ కాస్త జరిపి మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్. ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి కాస్త చిన్నగా చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నగా చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు బ్లర్ ఆప్షన్లో వెళ్ళి ఇమేషన్ బ్లర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు స్టాండర్డ్ సెట్టింగ్స్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఫుల్ అయితే ఉన్ని ఇంకా మీరు కాస్త జరిపితే ఇంకొకటి వస్తుంది. ఇంకొక కీ ఫ్రేమ్ దగ్గర కాస్త తగ్గించుకోండి, ఒక 70 అట్లీస్ట్ 60 పెట్టుకోండి. అదే పెద్ద తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇంకోటి వచ్చి మూవ్ ఆన్ టాప్స్లో వెళ్ళి ఇంకో కీ ఫ్రేమ్ మీద చెప్పేది మర్చిపోయాను. కరెక్ట్గా మూవ్ ఆన్ టాప్స్లో వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాను ఇక్కడ వచ్చేసి దీంట్లో యాంగిల్ మీద వచ్చేయండి. యాంగిల్ మీద వచ్చి దీన్ని ఇట్లా చేసేసి మళ్ళీ ఇట్లయితే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, చూసారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ ఫోటోని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోటో అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక ఫోటో అయితే క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ రొటేట్ ఆప్షన్లో వెళ్ళి 90 degrees చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు కంప్లీట్ ఫిల్ ఏరియా క్లిక్ చేసేసి సేమ్ దాన్ని కూడా క్లిక్ చేసి ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, యారో మార్క్లో వెళ్ళి కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో అనేది మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సేమ్ దీన్ని కూడా క్లిక్ చేసి ఇక్కడ లాంగ్ అయితే వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫోటో కన్నా పెట్టేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లేదు అయిపోయినది. ఇప్పుడు మేము ఏం చేస్తారంటే ఎడిటింగ్ అనేది మాది అయిపోయినది. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి.